అది ఒక గ్రామం. ఆ గ్రామంలో సుందర్లాల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ప్రియా. ప్రియా అంటే అతనికి చాలా ఇష్టం. ఆ ప్రియను అల్లారు ముద్దుగా పెంచేవాడు. ఇక రోజులు గడిచాయి. ప్రియాకి పెళ్లి వయసు రావడంతో అతను ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయమై ఆమె దగ్గరికి వెళ్లి చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రియా ఇలా అంటుంది. నాన్నా, నన్ను క్షమించండి నాన్నా. నేను రాజీవ్ని పెళ్లి చేసేసుకున్నాను. ఆ విషయం మీకు చెప్పడానికి చాలా భయం వేసింది. మీరు మా పెళ్లికి ఒప్పుకోరని తెలిసి ఈ పని చేశాను నాన్నా. కూతురు ప్రియా అలా చెప్పగానే ఆ మాటలు విన్నతను కోపంగా ఇలా అంటాడు. ఎంత పని చేశావు? డబ్బు లేని రాజీవ్ని పెళ్లి చేసుకుంటావా? నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు నాకు మంచి బహుమతిచ్చావు. ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండద్దు. వెళ్ళు, నీ మొగుడి దగ్గరికి వెళ్ళు అని అంటాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న. డబ్బు లేకపోతే ఏం, రాజు చాలా మంచివాడు నాన్న. అందరికీ తెలిసేలాగా మా ఇద్దరికి పెళ్లి చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను వాణ్ణి ఇద్దరిని చంపి పాతిపెట్టేస్తాను. ఇక దాంతో ప్రియా చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమెలా ఏడ్చుకుంటూ సరాసరి రాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్తుంది. అందుకు రాజు ఇలా అంటాడు. సరే ప్రియా, ఇంక దాని గురించి వదిలే. మంచి పనే జరిగింది. రేపు మనం అందరికీ తెలిసేలాగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం, ఓకేనా? నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా. సరేనండి. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరి వివాహం జరిగిపోతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాజీవ్ ఎప్పట్లాగానే తన ట్రాక్టర్ తీసుకుని పొలంలో పని చేయడానికి వెళ్తాడు. అతను అక్కడ పనిచేస్తూ ఉండగా పక్క పొలం నుండి ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. బాబు రాజీవ్, పొలానికి నీళ్లు రావంట. ఎందుకంటే పక్కూర్లో చెరువులు ఎండిపోయాయి, కరువు వచ్చింది. వర్షాలు కురవకపోతే మన ఊరికి కూడా ఆ ఊరి లాంటి పరిస్థితే వస్తుంది. మన పంటలు పండాలంటే నీళ్లు కావాలి కదా. నీళ్లు కావాలంటే పడమటి దిక్కున ఊరైన కృష్ణాపురం నుంచి పైపులు బిగించుకోవాలి. అదేమో చాలా కష్టం. అవును, చాలా కష్టం. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను బాబాయ్ అని రాజీవ్ అంటాడు. అతను తన పనిని పూర్తి చేసుకుని అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాదు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఊరికి నీటి సమస్య బాగా ఏర్పడుతుంది. ఆ కారణంగా కొందరు ప్రజలు ధనవంతుడైన సుందర్లాల్ దగ్గరకు వెళ్లి ఊరి పరిస్థితి అంతా చెప్తారు. అదండి సుందర్లాల్ గారు, నీళ్లు లేకపోతే పక్క ఊరికి లాగానే కరువు మన ఊరికి కూడా వచ్చేస్తుందండి. ఇప్పటికే ఆ సూచనలు కూడా ఎక్కువైపోయాయి. మీరే ఏదో ఒకటి చెయ్యండి. నేను కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి ముందు నుండి పెద్ద పెద్ద చక్రాలు గల ట్రాక్టర్ నీటితో వెళ్తుంది. దాన్ని చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా దానివైపే చూస్తూ ఉంటారు. ఇక ఆ ట్రాక్టర్ కొంచెం ముందుకు వెళ్లి ఆగుతుంది. అప్పుడే రాజీవ్ అక్కడ నిలబడి ఊరి ప్రజలని పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటాడు. అందరూ ఆ ట్రాక్టర్ని వింతగా చూస్తూ ఉంటారు. రాజీవ్, ఏంటిది వింతగా ఉంది? పైగా చూడ్డానికి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అసలు ఇంతకీ ఏంటిది? ఇది మన ఊరికి ఉన్న నీటి సమస్యను తొలగించడం కోసం నేనే ప్రత్యేకంగా తయారు చేశాను. దీన్ని తయారు చేయడానికి నాకు చాలా రోజుల సమయం పట్టింది అని అనగానే దాన్ని విని ఆ ఊరివారంతా చాలా ఆశ్చర్యపోతూ అలాగే చాలా సంతోషపడుతూ ఉంటారు. చూడండి, దీనిలో నీటితో 5 ఎకరాలకి సరిపడా నీరందుతోంది. నేను 2 రోజులు ఇలాగా మన ఊరికి నీటిని తీసుకుని వచ్చానంటే నీటి సమస్య ఉండదు అని రాజీవ్ అనగానే అందరూ అతను చేసిన పనిని మెచ్చుకుంటూ ఉంటారు. రాజీవ్కి జై, జై రాజీవ్, జై జై రాజీవ్ అంటూ ఊరివారంతా రాజీవ్కి జేజేలు కొడతారు. అప్పుడు సుందర్లాల్ ఇలా అంటాడు. చాలా మంచి పని చేసావు రాజీవ్. నువ్వు చేసిన ఈ పనితో ఊరు మొత్తం సంతోషపడుతోంది. కరువు రాకుండా కాపాడావు అంటూ రాజీవ్ని మొట్టమొదటిసారిగా మెచ్చుకుంటాడు. అందుకతను చాలా సంతోషపడతాడు. ఇక రోజులు గడిచాయి. అప్పుడు ప్రతిరోజు ఆ పెద్ద చక్రాల ట్రాక్టర్ని తీసుకెళ్లి నీటిని తీసుకొచ్చి పొలాలకి అందజేస్తూ ఉంటాడు. దానివల్ల
పంటలు సక్రమంగా పండుతాయి. అందరూ చాలా సంతోషపడుతూ మరొకసారి రాజీవ్కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అప్పుడే సుందర్లాల్ అక్కడికి వస్తాడు. చూడు రాజీవ్, నేను నిన్ను డబ్బు లేదని చిన్న చూపు చూశాను, కానీ నా డబ్బు మన ఊరి కష్టంలో ఉన్నప్పుడు ఏమీ ఉపయోగపడలేదు. నువ్వు మాత్రం నీ తెలివితేటలతో ఊరు కరువులో పడిపోకుండా కాపాడావు. నాకంటే నువ్వే గొప్పవాడివి. డబ్బనేది కొన్ని సందర్భాల్లో అవసరం ఉండదని నిరూపించావు. నన్ను క్షమించు. రా, నా కూతురిని తీసుకొని నా ఇంటికి రా నాయనా. సుందర్లాల్ అలా అనగానే రాజీవ్ సంతోషంగా ఇలా అంటాడు. తప్పకుండా మావయ్య. ఇక ఆ తర్వాత తన కూతుర్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఆ విధంగా మళ్ళీ అందరూ ఒకటైపోతారు. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రోహన్, లలిత అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళది ఒక నిరుపేద కుటుంబం. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళిద్దరూ జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఉదయం లలిత రోహన్తో ఇలా అంటోంది. ఏవండి, మీకెన్నిసార్లు చెప్పాను? ఇదిగో చూడండి, నా చీర మొత్తం ఎలక కొట్టేసింది. దానికి మందు పెట్టినా చావట్లేదు. ఏం చేయమంటారండి? నన్నేం చేయమంటావు లలిత? అది మందు తినకపోతే నా తప్ప. ఒక ఎలకల బోన్ తీసుకురండి అని ఎన్నిసార్లు చెప్పాను? మీరు మాత్రం పట్టించుకోరు. అది ఇంట్లో ఉన్న సామాన్లు, కూరగాయలు కూడా వదిలిపెట్టడం లేదండి. సర్లే లలిత, ఈరోజు తీసుకొస్తానులే అని చెప్పి రోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఎలుకల బోను తీసుకొచ్చి ఇలా అంటాడు రోహన్. లలిత, ఇదిగో ఈరోజు ఆ ఎలుక పని పట్టాలి అని రోహన్ అంటాడు. ఇక లలిత ఆ ఇంట్లో ఒకచోట ఆ బోనుంచుతోంది. ఇక ఆ రోజు వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం భార్యాభర్తలిద్దరూ ఎలుక పడిందా లేదా అని ఎలుక బోన్ దగ్గరికి వెళ్తారు. లోపల ఎలుక చనిపోయి కనబడుతోంది. లలిత, ఎలుక చచ్చిపోయినట్టుంది, బయటికి తీద్దాం అని రోహన్ అనుకుని బోన్ని తెరుస్తాడు. వెంటనే ఆ ఎలుక తుర్రుమంటూ పరిగెడుతోంది. అతను దాన్ని చూసి చాలా కోపంగా ఇలా అంటాడు. ఎంత తెలివైన దానివి నువ్వు! చచ్చినట్టు నటించి భలే తుర్రుమన్నావే. పరిగెడతావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావు చూడు అంటూ దాని వెంట కర్ర తీసుకుని పరుగులు తీస్తూ ఉంటాడు రోహన్. ఎలుక అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చోటికి వెళ్తోంది. అక్కడ ఒక పెద్ద దర్వాజా ఉండటం చూసిన రోహన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటిది, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆ దర్వాజా లోపలికి వెళ్తాడు రోహన్. లోపలంతా వజ్రాలతో నిండిపోయి ఉంటోంది. ఇక అదంతా చూసిన రోహన్ చాలా ఆశ్చర్యపోతాడు. అమ్మో, చూస్తుంటేనే నా కళ్ళు జిగేల్ జిగేల్మంటున్నాయి. ఎవరో దొంగలు వజ్రాల్ని దొంగలించి ఇక్కడ దాచిపెడుతున్నట్టున్నారు అని రోహన్ అనుకుంటూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు లోపలికి రావటం అతను గమనిస్తాడు. ఇక వెంటనే పక్కగా వెళ్లి దాక్కుంటాడు రోహన్. అక్కడికి వచ్చిన దొంగలిద్దరూ వాళ్ళు తీసుకొచ్చిన వజ్రాలను అక్కడ కుమ్మరించి సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే అతను వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక రోహన్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పుడే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలి అని రోహన్ అనుకొని చాలా హడావిడిగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన స్నేహితుడైన సంతోష్ రోహన్కి ఎదురవుతాడు. ఏంటి మిత్రమా, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నావు అని సంతోష్ రోహన్ని అడుగుతాడు. అందుకు రోహన్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇక అదంతా విన్న సంతోష్ చాలా ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటాడు. వీడి ఎంత పిచ్చోడేంటి, దొరికిన వాటిని తీసుకుని ఎవరికీ తెలియకుండా బయటకొస్తే సరిపోయేదానికి పోలీసులు అంటున్నాడు అని సంతోష్ తన మనసులో అనుకొని రోహన్తో ఇలా అంటాడు. రేయ్, ఆ పని చెయ్యకరా. అలా చేస్తే ఆ దొంగలు నీ మీద కక్ష పెట్టుకుంటారు. నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. ఈ విషయం గురించి మర్చిపో, ఎవరికి చెప్పకో. చెప్తే నీకే ప్రమాదం మరి. సంతోష్ అలా చెప్పేసరికి ఆ మాటలకి రోహన్ చాలా భయపడతాడు. అరే సంతోష్, అంతే అంటావా అని అనుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు గడిచిపోతోంది. ఇక ఆ తర్వాత రోజు ఉదయం సంతోష్ ఎవరికీ తెలియకుండా ఆ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్తాడు. అక్కడ సంతోష్ వజ్రాలన్నిటినీ చూస్తాడు. అయ్య బాబోయ్, ఇది కళ నిజమా? ఒక పట్టు పట్టాల్సిందే అని అనుకుని సంతోష్ తనతో పాటు తెచ్చుకున్న సంచిలో వజ్రాల్ని నింపుకుంటాడు. ఇక అదే సమయానికి అక్కడికి ఆ దొంగల యజమాని వస్తాడు. అతను సంతోష్ని చూస్తాడు. రేయ్, ఎవర్రా నువ్వు అంటూ సంతోష్ని ఆ దొంగల యజమాని బంధిస్తాడు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, ఏదో బుద్ధి తక్కువ ఇక్కడికి వచ్చాను అంటూ సంతోష్ ప్రాధేయపడతాడు.
అయినా కూడా అతను మాట వినకుండా సంతోష్ని చిత్తకబాదుతాడు. ఇక సంతోష్ని ఆ దొంగలు అక్కడే బందీగా ఉంచేస్తారు. ఇక 2 రోజులైనా అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య కంగారు పడుతూ ఉంటుంది. రోహన్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తోంది. ఇక రోహన్కి అనుమానం వస్తోంది. నువ్వేమీ కంగారు పడకు, నీ భర్తకి ఏమీ కాదు అని సంతోష్ భార్యకి ధైర్యం చెప్పి ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు రోహన్. ఇక పోలీస్ అధికారి సరే అని చెప్పి అతనితో పాటు కలిసి ఆ అండర్ గ్రౌండ్కి వస్తాడు. అక్కడ దొంగల ముఠాని పట్టుకుంటారు. ఎవరైనా ముందడుగు వేస్తే కాల్చేస్తాను, జాగ్రత్త అంటూ అక్కడ వాళ్ళని పోలీసులు బంధిస్తారు. రోహన్ తన స్నేహితుని విడిపిస్తాడు. అరే రోహన్, నన్ను క్షమించరా అంటూ జరిగిన విషయం చెప్పి క్షమాపణ కోరుకుంటాడు సంతోష్. ఇక అలా పోలీసులు ఆ దొంగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం దొంగల్ని పట్టించినందుకు రోహన్కి పెద్ద మొత్తంలో డబ్బుల్ని బహుమతిగా ఇస్తారు. ఇక రోహన్ జీవితం మారిపోయి తన భార్య లలితతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఇలాంటి స్టోరీలు ఇంకా వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.